జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి మరో 10 రోజుల గడువు కూడా లేదు. దీంతో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అయితే ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో హోరెత్తిస్తున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు. ఈ రోడ్ షోలకు ఇద్దరు రోడ్ షోలకు కూడా జనం బాగానే వస్తున్నప్పటికీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంది. కేటీఆర్ గారు మాతో ఉన్నారు. కేటీఆర్ గారు, ప్రచారం ప్రారంభమైంది, రోడ్ షో ఇప్పుడే ఒకటి నిర్వహించి వస్తున్నారు. జన స్పందన అయితే బాగానే ఉంది. ఏమైనా గతంతో పోలిస్తే కొంత మీకు ఏమైనా టెన్షన్ ఉందా ఈ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఫలితంపై? ఎన్నికలు ఎప్పుడైనా, సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా, మా పార్టీ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో పనిచేసే పార్టీ కాబట్టి మాకు ఏదైనా కూడా టెన్షన్ అంటూ ఏముండదు. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు చాలా ప్రాపర్గా మాకు ఎలక్షనీరింగ్ కానీ లేకపోతే ఎలక్షన్ స్ట్రాటజీస్ కానీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలి, ఏ రకమైన సందేశం ఇవ్వాలి ప్రజలకి, ఏ రకంగా ప్రజలకి మనకి ఎందుకు ఓటేయాలి అనేది చెప్పాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వారు గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఏ రకమైన టెన్షన్ కానీ ఇంకోటి కానీ లేదు. ఇంకోటి పక్కగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి 2015 నుంచి ఈ రోజు వరకు ఏ సందర్భంలో ఏ ఎన్నికల్లో కూడా ఓటమి తెలియదు మాకు. మీరు చూస్తే అసలు 2 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు గెలిచాము. 2018లో 2023లో కూడా శాసనసభ ఎన్నికలు గెలిచాము. గోపీనాథ్ గారి అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కూడా డెఫినెట్గా గోపి గారి మీద ఉన్న అభిమానం కానివ్వండి, పార్టీ మీద ఉన్న ప్రేమ కానివ్వండి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచక పాలన కానివ్వండి, అన్నిటి వల్ల తప్పకుండా మళ్ళీ ఒకసారి హైదరాబాద్ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు మాకే తప్పకుండా గెలిపిస్తారని నమ్మకం నాకు. అంటే కేటీఆర్ గారు ఏంటి మీ నమ్మకం ఏంటి? గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది అని పదే పదే చెప్తున్నారు. ఏంటి నమ్మకం? అంటే 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మంచి ఏంటో ఇంతవరకు ఏ మనిషి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు 420 అమలు చేసింది ఒక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కూడా ఎంత గొప్పదంటే మహిళలకు ఫ్రీ, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఒకవేళ పిల్లోడు ఉంటే, చదువుకున్న పిల్లోడు లేదా అమ్మాయి ఉంటే 25% బస్ పాస్ ఛార్జీలు పెంచారు. కాబట్టి ప్రజలకి కాంగ్రెస్ మోసం స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు ఏ ఒక్క వాగ్దానము నిలుపుకోలేదని అర్థమైంది. దాంతోపాటు 2 ఏళ్లలో వాగ్దానాలు నిలుపుకోకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చారు. 2,30,000 కోట్ల అప్పు చేశారు ఈ 23 నెలల పాలన. అంటే నెలకు 10,000 కోట్ల చొప్పున. వీళ్ళు ఇలాగే కొనసాగితే 6 లక్షల కోట్ల అప్పు చేస్తారు. దాంతోపాటు ప్రతి వ్యాపారం దెబ్బతిన్నది. తెలంగాణలో ఇవాళ ఫలానా సెక్టర్ బాగుంది, ఫలానా మనిషి బాగున్నాడు, ఫలానా వ్యక్తి ఆరోగ్యం, వ్యాపారం బాగుంది అని చెప్పేదానికి లేదు. ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, రైతులు అన్హ్యాపీగా ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు అన్హ్యాపీగా ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేసినందుకు పిల్లలు అన్హ్యాపీగా ఉన్నారు. ఫలానా వర్గం సంతృప్తిగా ఉంది తెలంగాణలో అని చెప్పేదానికి లేదు. మహిళలు నెలకు 2,500 తులం బంగారం అని, స్కూటీలని, ఇచ్చిన హామీలు అవి నెరవేరకపోవడంతో వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఒక్క కారణం లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి. కేసీఆర్ గారు సవ్యంగా సరఫరా చేసిన కరెంటును కూడా కనీసం వీళ్ళు సరఫరా చేయకపోతున్నారు. మళ్ళీ పవర్ కట్లు, మళ్ళీ జనరేటర్లు. మంచినీళ్ళు సరఫరా చేయలేకపోతున్నారు. గురుకులాలు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెడితే కనీసం ఆ గురుకులాలు వాటిని కూడా నడపలేకపోతున్నారు. ఒకప్పుడు గురుకులాల నుండి మరి డాక్టర్లు, ఇంజనీర్లు, బ్రహ్మాండంగా ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినారు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల నుంచి. మీరు వాటిని కూడా నడపలేక కనీసం వాటి అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఆ గురుకులాల్లో పిల్లలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. అందుకే ఏ వర్గము సంతృప్తిగా లేదు కాబట్టి ముమ్మాటికి కాంగ్రెస్కు గుణపాఠం చెప్తారనేది మనం. అంటే నేను మిమ్మల్ని టెన్షన్ ఎందుకన్నానంటే, ఈ ఎన్నిక ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందని ఒకటి, ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే రానున్న 3 ఏళ్ళు అంటే స్థానిక ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కానీ, ఇక టీఆర్ఎస్కు తిరిగే ఉండదని ఒకటి, అలాంటి ఒక ఒత్తిడి నాయకుల్లో, అటు కాంగ్రెస్లో ఇటు మీ నాయకుల్లో కూడా కనిపిస్తుంది. లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. ఉప ఎన్నికే, సాధారణ ఎన్నికే. ఇప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికన్నా గెలిచిందా? ఎక్కడన్నా 12 ఉప ఎన్నికలు జరిగితే 10 ఏళ్లలో ఒక్క ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ గెలవలేదు. మేము మాత్రమే గెలవబోతున్నాం. ఎందుకు అంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఉప ఎన్నిక గెలిచాము, కానీ అల్టిమేట్గా 2023 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయాం. కాబట్టి ఉప ఎన్నిక, సాధారణ ఎన్నిక ఇవన్నీ భిన్నంగా జరుగుతుంటాయి. కానీ ఈ ఉప ఎన్నిక అసాధారణమైన పద్ధతిలో జరగబోతాం. మీరు చూడండి, ఒక సైలెంట్ వేవ్ ఉంది కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఈ సైలెంట్ వేవ్ మమ్మల్ని ఒక అసాధారణమైన మెజారిటీతో గెలిపిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. గతంలో గోపీనాథ్ గారు 16,000తో గెలిచారు. ఈసారి నాకున్న అంచనా అయితే అంతకు మించిన మెజారిటీతో మేము గెలవబోతాం.